ప్రైజ్ ద లార్డ్. సర్వయుగములలో సజీవుడైన పునరుత్థానుడైన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ పునరుత్థాన శుభములు కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకాసు వర్తమానం 18వ అధ్యాయం 10వ వాక్య భాగము. ప్రార్థన చెయ్యుటకై దేవాలయమునకు వెళ్ళిరి. యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థన చేయుచున్న ప్రార్థన యోధులారా, ప్రార్థన వీరులారా, మనము ప్రార్థన చేయుచున్న యేసయ్య మన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన అసాధారణమైన కార్యములు చేయుటకు ఆయన ఆశ్చర్యకరుడైన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. నిత్యము విసుగక ఎడతెగక పట్టుదల కలిగి ఏక మనసుతో ఉపవాసముతో యేసయ్య నామములో ప్రార్థించే వారమై ఉండాలి. దేవుని మందిరములో ఎల్లప్పుడూ ప్రార్థించే వారముగా మనము కనబడాలి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది కదా. అవును ప్రియులారా, దేవాలయమునకు వెళ్ళిన ఆయన సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో ప్రార్థించవలెను. అనేకులు ఆత్మీయులు క్రైస్తవులు దేవుని మందిరమునకు వెళ్ళిన ప్రార్థన చెయ్యని వారిగా కనబడుచు ఉన్నారు. మనము అలాగున ఉండక తప్పక ఆయన సన్నిధిలో ఆయన ఆలయములో ప్రార్థించదము. కృతజ్ఞతాస్తుతులతో కూడిన ప్రార్థన మనము చేయునప్పుడు ఆయన మనలను తన ప్రార్థనా మందిరములో ఆనందింపచేయును. సహోదరి అయిన హన్న తన హృదయమును కుమ్మరించి ప్రార్థించగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మనవి ఆలకించి ఆమె నోటి నిండా నవ్వుని పుట్టించి ఉన్నాడు కదా. సుంకరి దేవాలయములో తన పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ప్రార్థించగా దేవాలయములో ప్రార్థన ఆలకించబడి పాప క్షమాపణ పొంది మారుమనసు పొందెను కదా. యేసయ్య చేత నీతిమంతులుగా తీర్చబడి తన కొరకు ప్రభు కట్టుచున్న ఇంటికి సిద్ధపడెను కదా. రెయ్యింబగళ్ళు ఉపవాస ప్రార్థనతో దేవాలయమును విడవక ప్రార్థించిన వృద్ధురాలు అయిన అన్న అనే తల్లి యేసయ్య ప్రత్యక్షతను చూచి ఉండెను. సొలొమోను మహారాజు కూడా దేవాలయంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించి తన జనులను దీవించినప్పుడు తాను చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించి పరలోకపు అగ్నితో దిగవచ్చును కదా. అంతేగాక అపోస్తుడైన పౌలు గారు దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడై ప్రభువును చూచెను కదా. కావున నా దేవుని ప్రియులారా, తప్పక మనము దేవాలయమునకు వెళ్ళవలెను. దేవాలయమును విడవక ఉండెదము. దేవాలయమునకు వెళ్ళిన మనము తప్పక ప్రార్థించెదము. నిశ్చయముగా ఆయన మన ప్రార్థనలన్నీ ఆలకించును. అన్ని విధాలుగా, అన్ని వైపుల, అన్ని కోణాల్లో ప్రార్థన ఆలకించువాడు మనకు తోడై జయమును అనుగ్రహించును. మనము చేసిన ప్రార్థనకు మనకు తోడుగా ఉండును. ప్రభువును కన్నులారా చూచు భాగ్యము మనకు దొరుకును. ప్రార్థన ఆలకించువాడని యేసయ్య నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. అవును తండ్రి, పునరుత్థానపు దినమున మీ దేవాలయములో మేమంతా ప్రార్థించు వారిగా చేయమని కోరుతూ ఉన్నాం. మీ దేవాలయమును విడువక దేవాలయమును నిత్యము ప్రార్థించున్నట్లుగా కృపదయ చేయండి. అనేక మంది పరిశుద్ధులు భక్తులు దేవాలయములో ప్రార్థించి ఆ ప్రార్థనల మూలముగా ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో అనుభవించి ఉన్నారు. నిశ్చయముగా మేము కూడా ఎల్లప్పుడూ దేవాలయమును విడువక దేవాలయములో ప్రార్థించువారిగా మా జీవితంలో మలచి మీరు చేయదలిచిన కార్యములన్నీ మా ప్రార్థన ఆలకించి చేయమని మహిమ పొందమని రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేయుటకు దేవాలయమునకు వెళ్ళుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.